పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల ప్రకటన విషయంలో హస్తిన పెద్దలు రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా? ప్రతి చిన్న పనికి ఢిల్లీకి వెళ్లి మరీ పెద్దలతో సంప్రదించే సాంప్రదాయం ఉన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇక కొత్త రూపు తీసుకోబోతుందా? ఎమ్మెల్యే అభ్యర్థులను మాత్రమే కాదు, ఎమ్మెల్సీ అభ్యర్థులను సైతం ఇప్పటి వరకు ఫైనల్ చేసిన కేసీ వేణుగోపాల్కు పనిభారాన్ని తగ్గించే పనిలో పడ్డారా? ఎస్, నిన్నటి ఒకే ఒక్క ప్రకటనతో కాంగ్రెస్ వర్గాల్లోనే కాదు, బయటి వర్గాల్లో సైతం ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా తన నియోజకవర్గమైన కొడంగల్కు వెళ్లిన రేవంత్ రెడ్డి త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే ఒక అభ్యర్థిని బహిరంగంగా ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా వంశీచందర్ రెడ్డి పేరును ఆయన ప్రకటించడం, కొడంగల్ నుంచి 50,000 మెజార్టీ సదరు అభ్యర్థికి ఇవ్వాలని కోరడం బాగానే ఉంది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రాంతీయ పార్టీ అధినేత కాదనే విషయం మర్చినట్టున్నాడు. జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి మాత్రమే అని గుర్తెరగాలి. ఎందుకంటే తను ప్రస్తుతం అనుభవిస్తున్న పదవిని సైతం ఖరారు చేసింది సదరు ఢిల్లీ పెద్దలే. అయితే మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి ఎలాంటి ప్రకటన లేకుండానే అన్నీ తానై అభ్యర్థులను ప్రకటించడం సొంత పార్టీలో సైతం చర్చకు కారణమైంది. ఢిల్లీ నుంచి వచ్చిన 24 గంటల్లోపే పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటిస్తున్న తీరు చూస్తే హస్తిన పెద్దలు రేవంత్ రెడ్డికి విశేష అధికారాలు ఇచ్చి ఉండవచ్చనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. త్వరలో మరింతమంది అభ్యర్థులను సైతం స్వయంగా రేవంత్ రెడ్డి ప్రకటిస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. ఇదే జరిగితే ఢిల్లీ హైకమాండ్కు రేవంత్పై బాగా నమ్మకం పెరిగిందని భావించవచ్చేమో. పోటీ ఎక్కువగా లేని స్థానాల అభ్యర్థుల ప్రకటన విషయంలో లొల్లి ఉండకపోవచ్చు, కానీ ఖమ్మం లాంటి స్థానాన్ని రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటిస్తే తాము సూచించిన వారికి టికెట్ ఇవ్వకపోతే మాత్రం ఖమ్మం మంత్రుల్లో ఒకరిద్దరు శత్రువులుగా మారే అవకాశాలు లేకపోలేదు. ఇలా ఇంకొన్ని నియోజకవర్గాల్లో సైతం జరిగే ఛాన్స్ను కొట్టిపారేయలేం. కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలో ఇలాంటి కుమ్ములాటలు ఉంటాయని తెలిసే కాంగ్రెస్ అధిష్టానం నుంచే ఎప్పుడైనా జాబితా వస్తుంది, అది కూడా సీల్డ్ కవర్లలోనే. అదేంటో ఈసారి కొత్తగా కొంగొత్తగా స్వయంగా ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ విషయంలో అభ్యర్థులను ప్రకటించడం కానీ, మంత్రులుగా ఎవరెవరికి అవకాశం కల్పించాలనేది కానీ శంఖంలో పోస్తేనే తీర్థమవుతుందనే లాజిక్ మిస్ అయితే రేవంత్కు భవిష్యత్తులో కష్టాలు తప్పవేమో. చూద్దాం ఏం జరుగుతుందో, వెయిట్ అండ్ సీ. ఇవాళ 5,000 కోట్లతో వచ్చిన రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి 50,000 ఓట్ల మెజార్టీ ఇవ్వండి, మళ్ళీ 5,000 కోట్ల రూపాయలు తెచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. వేదిక మీద ఉన్న పెద్దలు తీసుకుంటారు, మిత్రుడు వంశీచంద్ర రెడ్డి తీసుకుంటాడు. ఇవాళ వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ రావాలన్నా, కోస్గిలో సిమెంట్ ఫ్యాక్టరీ రావాలన్నా, పెద్ద ఎత్తున పరిశ్రమలు మన నియోజకవర్గానికి రావాలన్నా, ఇవాళ వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కొడంగల్లో కల్పించాలి అనంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 50,000 మెజార్టీ తగ్గొద్దు, ఆ పైన పెంచిస్తే మీ దయ మీ అండ ఉండాలి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను కోరుకుంటున్నా. ఎందుకు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయినాక 60 రోజుల తర్వాత ఎందుకు వచ్చినా అంటే వేలాది కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి మీ మధ్యలో ఈ సంతోషాన్ని పంచుకోవాలని, మీ సోదరుడుగా, మీ అన్నగా, మీ బిడ్డగా ఈ రాష్ట్రంలో ఎన్నో బాధ్యతలు నెరవేరుతూ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రతి పేదవాడి తలుపు తడుతూ, ప్రతి పేదవాడి గుండె చేరుతూ ఇవాళ కాంగ్రెస్ పార్టీని నడిపించాల్సిన బాధ్యత పిసిసి అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక బరువైన బాధ్యత ఉన్నది. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు గెలిచినప్పుడే దేశ స్థాయిలో మన రాష్ట్రం యొక్క గొప్పతనం, కాంగ్రెస్ పార్టీలో కొడంగల్ గౌరవం పెరుగుతుంది. అందుకే మిత్రులారా,
ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నలుమూలల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇంకా మన యుద్ధం అయిపోలేదు, యుద్ధం విరామం మాత్రమే. రేపు పార్లమెంటు ఎన్నికల్లో 14 సీట్లు గెలిచినప్పుడే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యుద్ధం గెలిచినట్టు. అందుకే మిత్రులారా, రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక మేము విశ్రాంతి తీసుకోవచ్చని ఏ కార్యకర్త కూడా అనుకోవడానికి లేదు. 17 సీట్లల్లో 14 సీట్లు గెలిచి పార్లమెంటులో మనం పట్టు సాధించినప్పుడే మన తెలంగాణ అభివృద్ధి పురోగతి వైపు పరిగెత్తుతుంది. మన సమస్యల్ని పార్లమెంటులో ప్రశ్నిస్తారు. అందుకే మిత్రులారా, ఇవాళ మన తెలంగాణ ప్రజల తరఫున నిలబడాలి, కొట్లాడాలి అంటే బీఆర్ఎస్ బీజేపీ కుట్రల్ని తిప్పి కొట్టాలి. రూపాలు మారుతాయి, పార్టీల పేర్లు మారుతాయి, ఎజెండాలు మారుతాయి, జెండాలు మారుతాయి. ఒకడు పొత్తు ఉంటుంది అంటాడు, ఒకడు పొత్తు లేదంటాడు, ఒకడు చెప్పుతో కొడతా అంటాడు, ఒకడు చేత్తో కొడతా అంటాడు. ఇవన్నీ ఎందుకు డ్రామాలు ఆడుతుండే? కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని. ఎన్నికల ముందు చూడలేదా? వాళ్ళిద్దరు కుట్రలు చేసి ఓట్లు చీల్చి బీఆర్ఎస్ గెలిచినా పర్వాలేదు, బీజేపీ ఓడినా పర్వాలేదని ప్రజలు ఆ రోజు ఈ పార్టీలు ప్రయత్నం చేస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది కాబట్టి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది.